అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, వెబ్సైట్ మీడియా వారికి, యూట్యూబ్ మీడియా వారికి. అయ్యే ఇప్పుడు వీళ్ళు కాదు, మెయిన్ వాళ్ళు కాదు, వాళ్ళు ఉండారు. అసలు కూర్చొని టిక్కు టిక్కు కొట్టేస్తుంటారు. ఏందా, అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. రాఘవరెడ్డి ఈ సినిమా చేయడానికి 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడినా కానీ ఏమనుకోమాక నాకు టైము. ఎందుకంటే వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు అంటున్నారు, కానీ దీనికంటే ముందు శివగారు కమ్యూనిజం భావజాలం గల వ్యక్తి. ఆయనకు దగ్గర అవడానికి ఈ సినిమా చేయడానికి కారణం కూడా అదే. అంతకంటే ముందు సంజీవ్, నేను వేషాల కోసం అడుక్కునే టైం దగ్గర నుంచి, చందనా స్టూడియోలో చిమ్ముకునే దగ్గర నుంచి తెలుసు మనిషి. నా చేత డబ్బింగ్ చెప్పించిన ఒక క్యారెక్టర్కి, ప్రేమిస్తే విలన్ ఉన్నాడు కదా, ఆయన బీజేయ గారి సినిమా, ఆ సినిమా పేరు దండపాణి గారికి డబ్బింగ్ చెప్పించిన మొట్టమొదటి వ్యక్తి నా గొంతు. అసలు నేను చెప్పకూడదు అనుకుంటా డబ్బింగ్. అసలు కేవలం ఈ మనిషి మీద నా గౌరవంతో చెప్పాను నేను. అప్పటి నుంచి మా ప్రయాణం. ఈయన ఎన్నో సినిమాలు చేశాడు, కానీ నాకు వేషం వల్ల. అంటే ఆయన చేసే స్థాయి, ఆయన పిలిచి నాకు వేషం ఇచ్చే స్థాయికి నేను ఇంకా ఎదగల. సినిమా ఇండస్ట్రీలో కొంత ఉంటుంది, వాడు జిగిడైనా సరే, ఇద్దరు అడక్కదంటున్నా సరే, ఒక అదే ఇప్పుడు ఏమైందంటే రూమ్మేటే ఏంది మొత్తం ఇవి ఉంటాం, కానీ వాడు డైరెక్టర్ అయితే మనం గుర్తురాం. ఎందుకంటే వ్యాపారం కదా, అదే కోట్లు పెట్టి వ్యాపారం. రోజు టీ కప్పు ఆడుకునే వాడికి ఎందుకు ఎత్తాడు యాసం ఏంది, కానీ గుర్తిస్తారు. ఓ రోజు వస్తుంది, ఆ రోజు నాకు టీవీలో ముళ్ళపూడి వర గారు, భీమ్ గారి ద్వారా వచ్చింది. బాపు గారి దగ్గర, భాగవతం దగ్గర నుంచి. భాగవతంలో నరకాసురుడు ఎప్పుడైతే వేసానో అప్పుడు ఇండస్ట్రీ గుర్తించింది, టీవీ ఇండస్ట్రీ. ఆ తర్వాత పూరి జగన్నాథ్ గారు జ్యోతిలక్ష్మిలు విలన్గా వేసి ముద్ర వేస్తే అప్పుడు గుర్తించారు. అప్పుడు దాకా ఎక్కని మెట్టు లేదు, అనిపించుకునే మాట లేదు అందరి చేత. సరే పోవారా తర్వాత చూద్దాంలే అనేవాళ్ళు. ఈ రోజున కొంచెం అంటే మెల్లో గంట కట్టాలి, పిల్లి మెల్ల గంట కట్టేవాడు రావాలా, ఆడి కోసం ఎదగాల. ఏంది నాకు అమ్మ మామూలుగా. సో ఇవన్నీ ఇట్లా పరిచయాల్లో ఆ కమ్యూనిజం భావజాలం పోక ఆ మనుషులందరూ దగ్గర పోయే క్రమంలో నాకు జగ్గరాజు గారు శివగారిని పరిచయం చేశారు. జగ్గరాజు గారు ఫోన్ చేసి ఇట్లా సినిమా ఒకటి ఉంది రమ్మంటే, సరే డబ్బుల దగ్గర బేరం ఆడుతుంటే తర్వాత కమ్యూనిజం అనగానే తోసేయి కొట్టేయి, లేకపోతే కమ్యూనిస్టులు కదా అనే ఉద్దేశంతో అక్కడి నుంచి నాకు మంచి క్యారెక్టర్ అండి విలన్ నా మీద నమ్మకంతో. అప్పుడు అనిపించింది మేగుడు, ఓహో ఇట్లాంటి వేషం కోసం చూస్తారా నాకు, ఇన్నాళ్ళకి ఇచ్చామనుకునేవాడిని మనిషిని. సరే నన్ను ఈ మిగినైంది క్యారెక్టర్ మాత్రం అద్భుతంగా ఉంటుందండి ఇందులో నాదే. ఓ విలను అలాగే నన్ను బాగా ప్రోత్సహించి దగ్గరుండి మంచి చెడులు అన్నీ చెప్పిన గంటా శ్రీనివాసరావు గారు ఏరైనా ఏంది అన్నీ అనకుండి నడిపించేది ఆయన ఒక్కడే. ఎంత కొట్టినా సౌండ్ రాదు అది. సో అలాగే ఇంకా చాలామంది ఈ ప్రొడ్యూసర్లు, అమ్మగారితో నేను చేయలేదు కానీ పోతే మా మల్లి గారు, మధురపూడి గ్రామం అనే, నేను అది సీరియల్ ఏదో చేసామనుకుంటా, సినిమా చేసామా అయితే షిప్పు పోతుంది. సో మధురపూడి అనే గ్రామం అనే నేను నిజంగా చాలా గర్వం అండి. తెలుగు నుంచి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఎన్నికవడం అంటే మామూలు విషయం కాదు. అది మా మళ్ళీ నా ప్రయాణం స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా వారు నాకు తెలుసు, కానీ వాళ్ళు వేషం లేదనుకో అది వేరే విషయం. ఇందాక అంటున్నాడు నెక్స్ట్ ఉంది నీకు అని అంటుంటేను, సరే ఏదైనా కానీ తెలుగులో దమ్ము గల్లోళ్ళు ఉండారు, మిగతా భాషల్లోనే కాదు దమ్ము గల్లోళ్ళు ఉండారని నిరూపించే
డైరెక్టర్లు ఆర్టిస్టులు ఇక్కడ ఉండటం మనకు గర్వకారణం. కాబట్టి ఆ బ్యానర్లో ఆ మధురపూడి గ్రామం అనే దాంట్లో కూడా మన శివగారే మెయిన్. ఆయన కంటెంట్ ఇప్పుడు హీరో అనగానే ఇవన్నీ వేయటం కాదుగా, కంటెంట్ ఉన్న సినిమాలు, ఆ కంటెంట్ ఉన్న సినిమాలే ఈరోజు ప్రేక్షకులు చూస్తున్నారు. అటువంటి ఎన్నుకోవడంలో శివగారు నిజంగా గ్రేటు. అయ్యే నిలుస్తాయి, అట్లాంటి సినిమాలు తీస్తే నిలుస్తే అట్లాంటి సినిమాలు చూస్తారు. అవును, అదే తండ్రిగా భార్యాభర్తలు విడిపోయి ఈ లోపల ఆయన మీద పగ్గ పెట్టుకొని ఇంత మొత్తం అన్నీ కావాల్సినవి ఉన్నాయి. ఇందాక చెప్పారే మురళీమోహన్ గారు సారు, మంచి బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, అట్లాంటి బిర్యానీ సినిమా. కాబట్టి ఈ సినిమా నా విన్నపం ఏంటంటే ఇట్లాంటి సినిమాలు ఆడితే ఈ ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మళ్ళీ మళ్ళీ సినిమాలు తీస్తారు. వాళ్ళు రియల్ ఎస్టేట్లో సంపాదించిన డబ్బుని మళ్ళా ఇది చేస్తారు. ఆదరించాల్సిన బాధ్యత అంతా ప్రేక్షకులది. పెద్ద సినిమాలను ఎడిదిరిగి ఆదరిస్తున్నారనుకోండి, చిన్న సినిమాలు కూడా మీరు ఆదరించాలి. కంటెంట్ ఉన్నాయి కాబట్టి అయ్యో ఇవి అనుకుంటే అది వేరే విషయం. కానీ కంటెంట్ ఉన్న సినిమాలు కష్టపడి తీస్తున్నారు, మీరు ఆదరించాలి. ఆదరించి ఆ విధంగా ఈ పరిశ్రమని బ్రతికించి, పరిశ్రమ అంటే కొన్ని వేల కుటుంబాలండి. ఈ ఆర్టిస్టులే కాదు, టెక్నీషియన్స్, కెమెరామెన్లు, లైట్మెన్స్, మేకప్, 24 క్రాఫ్ట్లు. ఈ పరిశ్రమ వేలాది మంది కార్మికులు ఉన్నారు. సినిమా పరిశ్రమ 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలంటే కేవలం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. ఆ ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లే మీడియా చేతుల్లోనే ఉంది, ఇంకెవ్వరి చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లో కూడా లేదు. కాబట్టి ఇట్లాంటి సినిమాలన్నీ ఆదరించి ప్రోత్సహించాలని కోరుకుంటూ, మా సంజీవ్కి, మా హీరో గారికే ఏంది, అలాగే నటించిన పెద్దలు అన్నపూర్ణమ్మ గారు, ఆర్టిస్టులు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మురళీమోహన్ గారికి, అలాగే ముళ్ళపూడి వరా గారికి, నీలకంఠం సార్కి, మా మల్లికి, అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇప్పుడు కనపడ్డాడు మనిషి, ఇందాక పేరు పెట్టిన ఆడాడో ఉన్నాడు, గంటావారు ఏంది, ముఖ్యంగా గంటావారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సినిమా విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నానండి. నమస్కారం.